చంపొద్దు ప్లీజ్. వద్దు, నన్ను చంపొద్దు. ఏ ఆగు, నన్ను చంపొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు ప్లీజ్. నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్. నన్ను చంపొద్దు, వద్దు, నన్ను చంపొద్దు, నన్నేం చేయొద్దు. జ్యోతి, వద్దు జ్యోతి, నన్ను చంపొద్దు జ్యోతి ప్లీజ్. జ్యోతి, నన్ను చంపొద్దు జ్యోతి ప్లీజ్. జ్యోతి, నన్ను చంపొద్దు జ్యోతి. శ్రావ్య, నన్ను చంపొద్దు జ్యోతి, నన్ను చంపొద్దు. జ్యోతి వద్దు ప్లీజ్, జ్యోతి వద్దు ప్లీజ్. జ్యోతి, నన్ను చంపొద్దు జ్యోతి. జ్యోతి వద్దు జ్యోతి ప్లీజ్. జ్యోతి, నన్ను చంపొద్దు ప్లీజ్. జ్యోతి ప్లీజ్. అయ్యో జ్యోతి ప్లీజ్, నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను. వద్దు జ్యోతి, నన్ను చంపొద్దు. జ్యోతి ప్లీజ్, జ్యోతి ప్లీజ్. శ్రావ్య, జ్యోతి, జ్యోతి ప్లీజ్, వద్దు జ్యోతి. జ్యోతి వద్దు జ్యోతి ప్లీజ్. జ్యోతి, జ్యోతి, జ్యోతి ప్లీజ్, నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను. వద్దు, వద్దు జ్యోతి. జ్యోతి, వద్దు జ్యోతి ప్లీజ్. జ్యోతి, నీకు దండం పెడతాను జ్యోతి, నన్ను చంపొద్దు. జ్యోతి, శ్రావ్య చంపొద్దు. జ్యోతి నన్ను చంపాలని చూస్తుందమ్మా. నేనెంత వేడుకున్నా కనికరించడం లేదమ్మా. లేదమ్మా, నేనెందుకు శ్రావ్యని చంపుతాను? ఎవడో రౌడీ వెధవ శ్రావ్యని చంపటానికి వెంట పడితే నేను కాపాడాను. ఎందుకు జ్యోతి అబద్ధాలు చెప్తావు? నేనేం పాపం చేశానని నన్ను చంపాలనుకుంటున్నావు? లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. ఎందుకు జ్యోతి ఇలా తయారయ్యావు? అమ్మా, రౌడీ శ్రావ్య వెంట పట్టాడు అన్నావు. ఏడివాడు? నేనొచ్చేసరికి కత్తి నీ చేతిలో ఉంది. ఎందుకు జ్యోతి, ఎందుకు నా కూతుర్ని చంపాలనుకుంటున్నావు? అయ్యో, నిజంగా అది నిజం కాదమ్మా. ఇక్కడ జరిగింది వేరు. అమ్మా, జ్యోతిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. నాకు నువ్వు మాట ఇచ్చావు కదా, ఈరోజు అడుగుతున్నాను, జ్యోతి నుంచి నన్ను కాపాడమ్మా. అమ్మా,
శ్రావ్య అబద్ధం చెప్తోంది. నాతో రా. అమ్మా, చెప్పండి మేడం, నేనేం చేయాలి? నువ్వు చేతిలో కత్తి పట్టుకుని శ్రావ్యని చంపడానికి వెంటపడాలి. జ్యోతి రాగానే నువ్వు అదే టైంకి శ్రావ్య మీద కత్తితో అటాక్ చేయాలి. శ్రావ్యని కాపాడడానికి జ్యోతి నీ మీద అటాక్ చేస్తుంది. శ్రావ్యని జ్యోతి చంపబోతుందని తెలుసుకున్న శారద ఆ స్పాట్కొస్తుంది. సరిగ్గా అప్పుడే నువ్వు పారిపోవాలి. సరే మేడం. శ్రావ్య, వీడు వదిలేసిన కత్తిని సరిగ్గా శారద వస్తున్న టైం చూసి జ్యోతి మీదకి విసిరే. అది తప్పక కత్తి పట్టుకుంటుంది. అది చూసిన శారద నిన్ను జ్యోతి నిజంగానే చంపడానికి ట్రై చేస్తుందని భ్రమపడుతుంది. దాంతో జ్యోతిని శారద ద్వేషిస్తుంది. దీన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. అస్సలు మిస్ అవ్వకూడదు. వింటుంటేనే ప్లాన్ చాలా అద్భుతంగా ఉందా ఆంటీ? వర్కౌట్ అవుతుందంటారా? అది మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది. మీరెంత సీన్ పండిస్తే ప్లాన్ అంత వర్కౌట్ అవుతుంది. సంగతి రఘువర్ని వదిలేయండి మేడం. నేను కత్తి పట్టాక ఫెయిల్ అయిన సందర్భాలే లేవు. మీరు ప్రశాంతంగా ఉండండి మేడం. ప్లాన్ సక్సెస్ చేసి చూపిస్తాను. ఓకే. జ్యోతి, ఎందుకు శ్రావ్యని చంపాలనుకున్నావు? అమ్మా, నన్ను నమ్ము. అసలేమైందంటే పాప జ్యోతి, నేను నా కళ్ళారా నీ చేతిలో కత్తి చూశాను. శ్రావ్య కళ్ళలో భయం చూశాను. అయినా బుకాయిస్తున్నావు. నేనేంటో నీకు తెలీదా అమ్మా? ఒక మనిషిని చంపేంత రాక్షసత్వం నాలో ఉందా? సడన్ గా నువ్వెందుకు ఇలా మారేవో అర్థం కాక నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది జ్యోతి. జ్యోతి అంటే భూదేవ్ అంత సహనం ఓర్పు ఉన్న మనిషి అని అనుకున్నాను. అలాంటి నువ్వు ఇంతలా మారిపోయి శ్రావ్యని చంపే అంత శత్రుత్వం పెట్టుకున్నావంటే నమ్మలేకపోతున్నాను. మొదట నేను చూసిన జ్యోతి వేరు, ఇప్పుడు నేను చూస్తున్న జ్యోతి వేరు. ఎందుకు ఇలా తయారయ్యావు నువ్వు?